నమస్తే, దిస్ ఈజ్ విన్నీ జూట్ ఎంపోరియం అండి. ఇక్కడ మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆపోజిట్ లో ఉంటుంది. విన్నీ జూట్ యొక్క ముఖ్య ఉద్దేశము యాంటీ ప్లాస్టిక్, పర్యావరణాన్ని కాపాడుకోవడమే మా యొక్క ముఖ్య ఉద్దేశము. ప్లాస్టిక్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయాలని మేము ఎన్నో ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ వస్తున్నామండి. అది కాకుండా మహిళల్ని ముఖ్యంగా మేము ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో అనేక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా రెగ్యులర్ గా చేస్తూ వస్తున్నాము. మరి ఇక్కడ విన్నీ జూట్ ఎంపోరియం లో కూడా మేము లాస్ట్ ఇయర్ నుంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ రెగ్యులర్ గా కండక్ట్ చేస్తున్నాము. ఎంతో మంది మహిళలు మా దగ్గరకు వచ్చి ట్రైనింగ్ నేర్చుకుంటున్నారు. సో వాళ్ళు కొత్తగా సొంతగా మిషనరీ కొనుక్కొని వాళ్ళు ఇంట్లోనే స్టిచ్చింగ్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. మేము కూడా వాళ్ళకి రెగ్యులర్ గా ఆర్డర్స్ ఇస్తున్నాము. వాళ్ళకి సపోర్ట్ కూడా మేము చేస్తున్నామండి. మేము కూడా రిటర్న్ గిఫ్ట్ బ్యాగ్స్ తయారు చేసిస్తామండి. మరి మాకు 5 to 10 days లో మాకు ఆర్డర్ చెప్తే మేము ఏ ప్లేస్ కైనా కూడా మేము బ్యాగ్స్ రెడీ చేసి పంపిస్తాము. మేము రెగ్యులర్ గా వైజాగ్ పంపిస్తున్నాము, హైదరాబాద్ పంపిస్తున్నాము, కాకినాడ, కావలి, అట్లా బయట ప్లేసెస్ చాలా ప్లేసెస్ కి మేము బ్యాగ్స్ తయారు చేసి ఇక్కడ నుంచి మేము పంపిస్తుంటాము. సో మీకు కూడా ఎవరికైనా జూట్ బ్యాగ్స్ అవసరమైతే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా మేము ఇట్లా ఎకో ఫ్రెండ్లీ జూట్ బ్యాగ్స్ కాకుండా మరి ఇట్లా బాస్కెట్స్ మేము తయారు చేస్తున్నాము. పెన్సిల్ పౌచెస్ తయారు చేస్తున్నాము. తాంబూలం బ్యాగ్స్ అండి, తాంబూలం బ్యాగ్స్ కూడా మేము తయారు చేస్తున్నాము. అంటే ప్లాస్టిక్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయాలనేదే మా యొక్క ఉద్దేశం అండి. అనేక విదేశాలకు కూడా మేము కొన్ని జూట్ బ్యాగ్స్ వాళ్ళ కంపెనీ పేరు మీద మేము కస్టమైజ్ చేసి పంపిస్తున్నామండి. US పంపించామండి, ఆస్ట్రేలియా పంపించున్నాము, లక్నో పంపించున్నాము, పాట్నా పంపించున్నాము. జస్ట్ డైల్ లో మేము అది విన్నీ జూట్ ఎంపోరియం అనేది రెగ్యులర్ గా వస్తుందండి. దాని ద్వారా మేము అనేక ఆర్డర్స్ కూడా రెగ్యులర్ గా చేస్తున్నాము. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో కూడా మాది విన్నీ జూట్ ఎంపోరియం కూడా ఉందండి. ప్లాస్టిక్ అనేది పూర్తిగా అవాయిడ్ చేసే ఉద్దేశంలో అనేక స్టాల్స్ మాకు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. మెప్మా వాళ్ళు మాకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారండి. సో అలాంటప్పుడు మేము వాళ్ళు చెప్పే కొన్ని మీటింగ్స్ లో ప్లాస్టిక్ అనేది పూర్తిగా బ్యాన్ చేయాలి, దాని వల్ల వచ్చే నష్టాలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఇప్పటికప్పుడు కూడా కొంతమంది జూట్ బ్యాగ్స్ వల్ల ఉపయోగాలు కొన్ని మమ్మల్ని అడిగి తెలుసుకుంటూ వాళ్ళు ఇట్లా మూవ్ అవుతున్నారు. మా దగ్గర ఒక 6 members వర్క్ చేస్తున్నారండి. మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న మహిళలకి మా ద్వారా మేము బ్యాగ్స్ స్టిచ్ చేయడానికి వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నామండి. నాబార్డ్ ట్రైనింగ్ మేము జలదంకిలో 45 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ నడిపించాము. ఇక్కడ చాలా మంది మహిళలు జూట్ బ్యాగ్స్ ట్రైనింగ్ నేర్చుకున్నారు. మరి కాటన్ బ్యాగ్స్ కూడా రెగ్యులర్ గా వాళ్ళు స్టిచ్ చేసి ఇస్తున్నారండి. సీజన్ అనేది జూట్ బ్యాగ్ ఇవ్వాలి అని కస్టమర్ అనుకున్నప్పుడు అది ఎప్పుడు రెగ్యులర్ గానే సీజనే ఉంటుందండి. ఎప్పుడు ఎవరికైనా 10 bags నుంచి మేము 1000 bags వరకు కూడా మేము చేసిస్తాము. సో చిన్న ఫంక్షన్స్ కూడా ఇప్పుడు జూట్ బ్యాగ్స్ ఇస్తున్నారు కాబట్టి సీజనల్ బిజినెస్ ఏనండి ఎప్పుడు అని. మేము నెల్లూరు తరపున, మెప్మా తరపున రెగ్యులర్ గా మాకు స్టాల్స్ ఇస్తుంటారండి. August 15th పేరెడ్ గ్రౌండ్ లో కూడా మాకు ఇస్తుంటారు. ఇవి కాకుండా ఒంగోలు, కాకినాడ, వైజాగ్, హైదరాబాద్ లో కూడా మేము స్టాల్స్ కండక్ట్ చేస్తూ వస్తున్నాం. మా దగ్గర జూట్ ఫైల్స్ అండి. సో కస్టమైజ్డ్ జూట్ ఫైల్స్. మరి మేము ఇక్కడ నారాయణ కాలేజ్ వాళ్ళకు కూడా ఈ జూట్ ఫైల్స్ సప్లై చేసాము. మరి మీకు కూడా ఎవరికైనా ఈ జూట్ ఫైల్స్ అవసరమైతే మీ కంపెనీ కానీ మీ ఆర్గనైజేషన్ నేమ్ గానీ ప్రింట్ చేసి ఇస్తాం. ఇది లాండ్రీ బ్యాగ్ అండి. దీనికి ఇది మల్టీపర్పస్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. బిగ్ సైజ్ బ్యాగ్ ఇది తయారు చేసామండి. ఇది జూట్ మెటీరియల్, ఆక్స్ఫర్డ్ మెటీరియల్ అని వాడతామండి. ఇది మాకు ఇది ఆస్ట్రేలియా నుంచి ఆర్డర్ వచ్చింది. వాళ్ళ సీ ఫారెస్ట్ అని వాళ్ళ కంపెనీ మీద మేము టేబుల్ మ్యాట్ తయారు చేసి ఇచ్చాము. ఇట్లా ఫుల్ గా టేబుల్ మ్యాట్. వాటర్ బాటిల్ కూడా మాకు ఆర్డర్ వచ్చింది. ల్యాప్టాప్ బ్యాగ్ మీద మేము ప్రింట్ చేసి ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఎకో ఫ్రెండ్లీ ఫ్రిడ్జ్ కవర్ వస్తుందండి. ఫ్రిడ్జ్ ఏ సైజు మాకు మేము ఆ సైజు మేము ఫ్రిడ్జ్ కవర్ తయారు చేసి ఇస్తాము. అలాగే మ్యాట్స్, యోగా మ్యాట్. ఇది కూడా ఎకో ఫ్రెండ్లీ జూట్ మెటీరియల్ తో మేము తయారు చేసామండి. ఇది ఎకో ఫ్రెండ్లీ వెజిటబుల్ బ్యాగ్ అండి. సో వెజిటబుల్స్ ఇట్లా సపరేట్ ర్యాక్స్ ఇచ్చాము మేము. ఇట్లా ర్యాక్స్ వల్ల మనకి వెజిటబుల్స్ అనేది మిక్స్ కాకుండా ఉంటుంది. సో ఇది వెరైటీ వెజిటబుల్ బ్యాగ్స్ అని మేము ఖచ్చితంగా చెప్తామండి. ఏ సైజు కావాలన్నా మేము దీన్ని స్టిచ్ చేసి ఇస్తాం. ఇది రైస్ బ్యాగ్. రైస్ మిల్లులు వాళ్ళు ఇట్లాంటి బ్యాగ్స్ మాకు ఆర్డర్ చేస్తుంటారు. మేము రైస్ బ్యాగ్స్ చేసిస్తే వాళ్ళు ఇక్కడ స్టిచ్ చేసుకొని వాళ్ళు రైస్ వాళ్ళ కస్టమైజ్డ్ బ్యాగ్ ప్రింట్ చేసి వాళ్ళు ఇస్తారు. ఇవి ప్లాంట్ పాట్స్ అండి. జూట్ మెటీరియల్ తో తయారు చేసాము. ఇవి కూడా ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్ తో తయారు చేసిన ప్లాంట్ పాట్స్. మరి ఈ బ్యాగ్ మాకు ఖమ్మం నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చారండి. ఇలాంటి జూట్ బ్యాగ్స్ లో డ్రై ఫ్రూట్స్ అలా పెట్టి బ్యాగ్స్, స్వీట్స్ పెట్టి కూడా ఈ బ్యాగ్స్ ఇవ్వచ్చు. ఇలాంటి జూట్ బ్యాగ్స్ అనేది ఏదైనా ఫంక్షన్స్ కి ఎవరికైనా అవసరమైనప్పుడు మేము ఇలాంటి జూట్ బ్యాగ్స్ తయారు చేసి ఇస్తాము. సో కస్టమైజ్
కస్టమైజ్డ్ బ్యాగ్స్ అండి ఇవి. ఎవరికైనా కార్పొరేషన్ గా సంబంధించి ఎవరికైనా బ్యాగ్స్ ఇట్లా అవసరమైతే జూట్ ఫైల్స్ కూడా మేము చేసిస్తాము. సో బ్యాగ్స్ కూడా ప్రింట్ చేసి మేము ఇవ్వగలుగుతాము. మరి ఈ జూట్ బ్యాగ్స్ సంబంధించి మాకు లోన్స్ అనేది మేము గవర్నమెంట్ తరఫున మేము తీసుకొని రన్ చేస్తున్నాము. మరి ఇప్పటి వరకు అయితే మా టర్న్ ఓవర్ 60 lakhs నుంచి రన్ అవుతూ వస్తుంది. ఇంకా మాకు సపోర్ట్ చేస్తే మేము ఇంకా అనేక మంది మహిళలకు సపోర్ట్ ఇస్తూ మరి మేము కూడా జూట్ బ్యాగ్స్ అనేది ఇంకా ఎక్స్పోజ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మరి విని జూట్ ఎంపోరియం తరపున ఎవరైనా కస్టమైజ్డ్ బ్యాగ్స్ ఎవరైనా ఆర్డర్ ఇస్తే మేము ఖచ్చితంగా వాళ్ళకి చేసి మేము ఇవ్వగలుగుతామండి. స్క్రీన్ ప్రింటింగ్ అది కూడా మేము ఇస్తామండి. ఇప్పుడు టూత్ బ్రష్ ఉంది, వాళ్ళ కంపెనీ నేమ్ ఇస్తాము. పెన్ మీద మేము ప్రొవైడ్ చేస్తాం వాళ్ళ నేమ్. బ్యాగ్స్ మీద రెగ్యులర్ గా మేము చేసిస్తాము. కస్టమైజ్డ్ బ్యాగ్స్ అండి మన దగ్గర ఉండేదండి.